హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో తయారు చేసిన బిస్కెట్స్ అండి. చాలా బాగున్నాయి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఫస్ట్ అయితే 3/4 కప్ వరకు షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా వేసుకోవాలి. దాన్ని ఒక పరాతంలో మార్చేసుకొని 1/4 కప్పు వరకు ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. అలాగే ఇంకొక 3/4 కప్పు వరకు వేడివేడి పాలు వేసుకొని ఆ షుగర్ అంతా కరిగిపోయేలాగా మనము ఉంటలు లేకుండా మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలకైతే నాకు 3 కప్పుల వరకు గోధుమ పిండి పట్టింది. సో ఇలా 2 కప్పులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా గరిటెతోనే చేసుకోవాలండి. చెయ్యి పెట్టేసి అదిమేలాగా మనము తడుపుకోకూడదు. లాస్ట్లో కొంచెం ఉప్పు, ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. స్టార్టింగ్లో మనం వేడి పాలు వాడాం కాబట్టి అక్కడ సాల్ట్ వాడలేదు. సాల్ట్ వల్ల మళ్ళీ ఇరిగిపోయినట్లు అయిపోయి టెక్స్చర్ మారుతుందని అక్కడ వేయలేదన్నమాట. సో ఇలా 2 కప్పుల పిండేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు, కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని మళ్ళీ మిగతా కప్పు పిండి కూడా వేసేసుకొని అంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. అరచేయి పెట్టయితే కలపకూడదండి. సో వేళ్ళతోనే మృదువుగా కలిపేసుకోవాలి. సో టెక్స్చర్ కూడా ప్లఫీగా చాలా బాగుంటుందండి. ఇందాక చూపించినట్లు ఇక్కడ నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను, చిన్న వీడియో కాబట్టి. పెద్ద వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. క్లియర్గా మీరు అందులో చూడొచ్చు. సో ఇది మినీ వ్లాగ్ కాబట్టి ఇలా ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నాను. సో ఒక 15 మినిట్స్ మనం తడుపుకొని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద బాల్ సైజ్ తీసేసుకొని ఇలా చపాతీ కర్రతో రుద్దుకోవాలండి. ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు మనం పెట్టేసుకొని రుద్దుకోవాలి. ఇందాక చూపించా కదా, అంత సైజ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఏదైనా బాటిల్ క్యాప్స్ తీసేసుకొని మనకు నచ్చిన సైజులో రౌండ్స్ని ప్రిపేర్ చేసుకొని దాంట్లోనే చిన్న స్మైలీస్ లాగా పెట్టానన్నమాట. అంతే. ఆయిల్ కూడా లో ఫ్లేమ్లో, లో టు మీడియం మధ్యలోనే హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని ఒకసారి హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాక కొంచెం వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని వేసేసుకోవటమేనండి, బిస్కెట్స్ని. సో అటు ఇటు కూడా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకుంటే మన ఈ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చక్కెర కూడా కరెక్ట్గా సరిపోయింది. సో బయట కొనే బిస్కెట్స్ ఎలా ఉంటాయో అచ్చంగా అలాగే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలం కాబట్టి సో ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇవ్వచ్చు. సో మాకైతే బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.